ఈరోజు పెసర్లతో మా మమ్మీ చిన్నప్పుడు చేసే స్నాక్ ఐటమ్ అని చాలా టేస్టీగా ఉంటుంది. పెసర్లను ఒక 5-6 అవర్స్ నానబెట్టుకొని అందులో తగినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పెసర్లను వేసుకొని అందులో తగినంత కొత్తిమీర, సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. అందులో తగినంత కొత్తిమీర, కొంచెం సోడా వేసుకొని వేడివేడి నూనెలో వడ షేప్లో మనం ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మా మమ్మీ అయితే చిన్నప్పుడు రోట్లో రుబ్బి చేసేదండి. చాలా టేస్టీగా ఉండేది. ఇలా వేడివేడిగా స్నాక్స్ సాయంత్రం చేసేదండి. మా తమ్ముడు చెల్లె నేను చాలా టేస్టీగా తినేటోళ్ళమండి. ఇప్పటికి కూడా ఈ స్నాక్ ఐటమ్ చేస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెసర్లతో కూడా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఇలా చిన్న చిన్న పినుగుల్లాగా వేసిస్తే తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అండి. అంతే అండి, పెసర్ల పునుగులు రెడీ అయినాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా కన్నయ్య చూడండి టేస్ట్ చేస్తున్నాడు. బాగుందా అంటే వాడు బాగుందని హెడ్ ఊపుతున్నాడండి. మరిన్ని వీడియోస్ కోసం శాండీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి.